రెండో విడత పంచాయతీ ఎన్నికల సమయంలో కౌంటింగ్ సందర్భంగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫిర్యాదు చేశారు. ప్రిసైడింగ్ అధికారి నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని తిరుమన్పల్లి గ్రామంలో రెండో విడత ఎన్నికల భాగంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ సరిగా జరగలేదని సర్పంచ్ అభ్యర్థులు ఆరోపించారు. 2 గంటలకు కౌంటింగ్ మొదలుపెట్టిన కౌంటింగ్ హాల్లోకి సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థులను పిలవకుండా సీల్ ఓపెన్ చేశారని ఆరోపించారు. సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థులను 3 గంటల 15 నిమిషాలకు లోపలికి రమ్మని పిలిచారని, ఎన్నికల రిటర్నింగ్ అధికారి గంగయ్యను ఈ టైంలో పిలుస్తున్నారు ఏంటి అని అడగగా, మీ ఏజెంట్లు ఉన్నారు కానీ సమాధానం చెప్పారని పేర్కొన్నారు. ఈ విషయంపై ఎంపీడీఓ అనంతరావు, ఆర్టీఓ రాజేందర్, సబ్ కలెక్టర్ అంకిత్ వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. డిస్ట్రిక్ట్ ఇందల్వాయి మండల్ తిరుమన్పల్లి గ్రామం మొన్న 14 తారీఖు రోజు సర్పంచ్ ఎలక్షన్లు జరిగినాయి. అందులో మాకు ఆర్ఓగా వచ్చిన కె గంగయ్య గారు మాకు బ్యాలెట్ బాక్సులు మా క్యాండిడేట్లని సర్పంచ్ క్యాండిడేట్లను పిలవకుండా బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేశారు. మేము అడిగితే అంతే, మేము ఎవరిని పిలము, నేను అడిగినా మేము ఎవరికి క్యాండిడేట్లు ఉన్నాం సార్, మేము పిల్లల్ని మరి బ్యాలెట్ బాక్స్ ఎట్లా ఓపెన్ చేస్తారంటే అంతే చేస్తాం, మేము ఎవరు పిలిచేది లేదు, మా రూల్ మాకు తెలుసు, ఎవరు రావద్దని చెప్పిండు. మేము అంతే ఊరుకున్నాము. బాక్స్లను ఓపెన్ చేసిన తర్వాత లెక్కింపప్పుడుగా ఓట్లు బ్యాలెట్ పేపర్స్గా మా అభ్యర్థులకు చూపించకుండా వాళ్ళే కౌంట్ చేసుకున్నారు. కౌంట్ చేసుకుని బాక్స్లో వేసేసి ఒక్కొక్క గట్ట 40, 50 ఇష్టం ఉన్నట్టు కట్టేసి కౌంటింగ్ వాళ్ళే చేసుకున్నారు. మాకేం మా అభ్యర్థులకు చూపించాలి, వాళ్ళే కౌంటింగ్ చేసుకొని 45, 50 చెప్తారు, 25, 30 చెప్పారు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేశారు. మాకు అది ఆయన తీరుపై మాకు అనుమానాలు ఉన్నాయి. అట్లానే మేము నిన్న కలెక్టర్ దగ్గర పోయినాం, ఆర్డీఓ దగ్గర పోయినాం, డిపిఓ దగ్గర అందరికి పోయి లెటర్లు ఇచ్చినాము. వాళ్ళు 18 తారీఖున రండి, మేము అంతా చూసి మేము మళ్ళీ మీకు చెప్తాం ఎట్లా ఏం చేయాలనో అని చెప్పారు. మళ్ళీ ఈరోజు మన ఎంపీడీఓ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర లెటర్ ఇచ్చినాం, రిసీవ్ తీసుకున్నాం. ఆల్సోగా సరే సార్ మేము పైకి పంపిస్తాము, ఏదన్నా సానుకూలంగా అనుకూలిస్తాం సార్ అని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు అందరికి తెలియజేయడం ఏమన్నా అంటే ఇట్లా వన్ సైడ్ సపోర్ట్ చేసి ఒక్క వ్యక్తికి సపోర్ట్ చేయడం ఆర్ఓ గారు కరెక్ట్ కాదు. తగిన చర్యలు తీసుకోవాలని ఆర్ఓ గారి మీద. డిస్ట్రిక్ట్ ఇందల్వాయి మండల్ తిరుమన్పల్లి మొన్న 14వ తారీఖు నాడు మా గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లు జరిగినాయి. ఎలక్షన్లో భాగంగా కౌంటింగ్ చేసే సమయంలో ఆర్ఓ గారి పనితీరు ఎన్నికల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా జరగలేదు. దానిపైన మనకు మా సర్పంచ్ అభ్యర్థులు అందరికీ వాళ్ళు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన 1 గంటలకు కౌంటింగ్ పూర్తయిన తర్వాత పోలింగ్ ఏజెంట్లు ఇద్దరు కూడా లంచ్ ఇక్కడికే తీసుకుని వస్తాము, మేము ఇక్కడే ఉంటామని చెప్పగా, లేదు మీరు బయటకు వెళ్ళి రావాలని చెప్పి ఉన్నోళ్ళందరినీ బయటకు పంపించిండు. 2 గంటలకు కౌంటింగ్ ఉంటుందని నోటీస్ ఇచ్చిండు. నోటీస్ ఇచ్చిన తర్వాత 2 గంటలకు మేము వచ్చిన తర్వాత కౌంటింగ్ జరిగే ఏరియా కాకుండా పక్కన ఏరియాలో హాల్లో దాదాపు 1.5 గంటల సేపు అభ్యర్థులందరినీ, పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులందరినీ పక్క సైడ్లో కూర్చోబెట్టి కేవలం ఒక్క వార్డు మెంబర్ని పిలుస్తామని చెప్పేసి అనగా మేము దానికి అభ్యంతరం తెలిపినాం. సార్ మీరు అభ్యర్థులు లేకుండా, కౌంటింగ్ ఏజెంట్ లేకుండా మీరు ఎలా బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేస్తారని చెప్పేసి అనగా అది అట్లా ఉండదు, అట్లా కుదరదు అని చెప్పేసి అన్నాడు. మేము పదే మేము చెప్పినా కానీ ఆయన మాకు సరిగా స్పందించలేడు. ఆ తర్వాత అలా ఒకటిగా 12 బాక్సులు ఓపెన్ చేసి ఆ తర్వాత మా అభ్యర్థుల్ని పిలిచి, ఇగో మీ సర్పంచ్ అభ్యర్థులు ఇవే పేపర్లన్నీ ఇప్పుడు కౌంట్ చేస్తాము, మీరు కూర్చోండి అని చెప్పేసి కూర్చొని ఆయన సింబల్ షో చేయకుండా ఒక 4-5 సింబల్ షో చేసినప్పుడు ఆ సిబ్బంది ఈ ఆర్ఓ గారు వచ్చి, మీరు అట్లా చేస్తే బాగా టైం పడుతుంది, మీరు కౌంట్ చేసేయమని చెప్పేసి పేక ముక్కలు వేసినట్టు 4, 5, 6, 7 అనుకుంటా చేసి బండిల్ చేసే సమయంలో 25 చేయాలని మాకు రూల్స్ ప్రకారం తెలుసు. ఆయన కొన్ని 25, కొన్ని 50 చేస్తే దానిపైన కూడా మేము అభ్యంతరం తెలిపినాం. సార్ ఇలా 25 అంటున్నారు, ఇలా 50 అంటున్నారు, పద్ధతి కాదంటే ఇవి 2 కలిసి 50 అవుతాయి, ఇవి 50 అని ఆ పరంగా అంటే ఎదుటి వాళ్ళని ఏమనుకున్నాడో మాకు సంబంధం లేదు. కానీ ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. ఒక అధికారిగా వచ్చి ఈ రకమైన ప్రవర్తనతో ఈ కౌంటింగ్ పూర్తి చేయడం అది పద్ధతి కాదు. ఆయన ఇష్టానుసారంగా చేసిన పద్ధతి మాకు నచ్చలేదు.
మేము ఫిర్యాదు చేద్దామని చెప్పేసి బయటకు వెళ్దామంటే మా దగ్గర ఎలాగో మొబైల్ ఉండవు కదా, మేము బయటకు వెళ్తే రావద్దు మళ్ళీ లోపలికి అని బయటకు పోవద్దని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఒక్క విషయం చెప్తున్నాను, గవర్నమెంట్ దగ్గర అధికారుల దగ్గర సీల్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీస్తారు. ఆ వీడియోలో ఒక్క సర్పంచ్